మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీకి స్వాగతం. సొసైటీలో జరిగే వింతలను విశేషాలను, రాజకీయ విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది అభయ టీవీ ఛానల్. ఓటు మీ హక్కు, దాన్ని సరైన వారికి వేయడం మీ బాధ్యత. ఈరోజు ఓటర్స్ దినోత్సవ సందర్భంగా అభయ టీవీ ఛానల్ ద్వారా ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యాంశాలు. అభయ టీవీ ఛానల్ ద్వారా ఓటర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వా నేనా ఆలపాటి వర్సెస్ నాదెండ్ల. అన్నాపత్రి శ్రావణకుమార్ ఆలపాటిపై ధ్వజం. ముస్లిం మహిళల వారి మతస్థులపై ధ్వజం. ప్రముఖ రచయిత విజయేంద్రవర్మ 4వ కోరిక. జగన్కి కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల. జనసేన పార్టీలో చేరిన జానీ మాస్టర్ సినీ నటుడు పృథ్వీ. క్రికెట్. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇండియా టుడే ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను విడదీస్తుందని, డివైడింగ్ రూల్స్ పాలసీని అవలంబిస్తుందని, అలాగే మా కుటుంబాన్ని కూడా విడదీస్తుందని చెప్పారు. దానికి ఈరోజు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారి చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం, అది కూడా చేశాను. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. తెనాలి సీటు ఆలపాటికా లేదా నాదెండ్లక అనేది తేలటం లేదు. ఇద్దరే హేమహేమీలు అవ్వటం ఈ సీటు విషయం కొరకరాని కొయ్యగా మారింది. నాదెండ్లకు ఆలపాటికి కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా ప్రజల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు భావిస్తున్నారు. నిర్ణయం ఆలస్యం అయితే తెనాలిలో ఫలితాలు మారిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆలపాటికి గతంలో 76,000 ఓట్లు వచ్చాయని, నాదెండ్లకు 26,000 ఓట్లు వచ్చాయని కొంతమంది అభిప్రాయం అయితే, మరికొంతమంది పార్టీని బట్టి కూడా ఓట్లు వేస్తారనేది చెప్తున్నారు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్న ఆలపాటికి సీట్ ఇస్తారా లేదా 2 సార్లు వరుసగా గెలిచిన నాదెండ్లకు సీట్లు ఇస్తారా అనేది, ఎవరికి ఇస్తారనేది
వేచి చూడాల్సిందే. జనసేన పార్టీలోకి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మరియు సినీ నటుడు పృథ్వీ ఇద్దరు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మరియు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చేరామని వారు తెలియజేశారు. అది వారి మాటలోనే విందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఒకరు వచ్చారండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు, మీ గురించి నిలబడతారు, మీ గురించి ఫైట్ చేస్తారు. ఆయన వెనకాల మేము ఉంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం, ఆయనతో కలవటం, ఈ పార్టీలు చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న. చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను దీంట్లో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయి, నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎందుకండి మాట్లాడినాయి? నువ్వు చేసిన అభివృద్ధి ఏది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండే, ఇప్పుడు ఎవరేం మాట్లాడలే. ఆవిడేమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది. ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు, బూతులు యూనివర్సిటీ కుప్పకోలు పోయే రోజు దగ్గరలో ఉంది. 100 days. అసలు రాజధాని లేదు. 3 ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంకా మా మనవాడిని అడిగా రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి, ఇంకా మీరు ఎంత చదువుకుని ఎంఏ చదువుకుని ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచారరథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బి వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని. ఆ డైరీ బయటికి తీస్తారు. భారత అత్యున్నత పురస్కారం అందుకున్న కర్పూరి ఠాగూర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. కర్పూరి ఠాగూర్ బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో పితౌంజియాలో కర్పూరి గ్రామంలో 1924 జనవరి 24న గోకుల్ ఠాగూర్ మరియు రామ్ దులారీ దేవి దంపతులకు జన్మించారు. వీరు నాయి బ్రాహ్మణ అనగా మంగళి కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఇతను మహాత్మాగాంధీ మరియు సత్యనారాయణ సింహ భావాలకు ప్రభావితుడయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి తన గ్రాడ్యుయేట్ కాలేజీని విడిచిపెట్టారు. భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు 26 నెలల జైలు శిక్ష అనుభవించారు. వీరు 1970లో టెల్కో కార్మికుల ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి 24 రోజులు ఆమర నిరాహార దీక్ష చేశారు. ఈయన 1988 ఫిబ్రవరి 17వ తేదీన 64 సంవత్సరాల వయసులో మరణించారు. కర్పూరి ఠాగూర్ ఈయన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఇతడు బీహార్ 11వ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు పనిచేశారు. మొదట డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు, ఆపై జూన్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయనను పీపుల్స్ హీరోగా అభివర్ణిస్తారు. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 23న 2024న ప్రకటించారు. అయోధ్య రాముడి గురించి మరియు రాముడి గురించి ముస్లిం మహిళలు వారి అభిప్రాయాలు తెలియజేశారు. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముస్లిమ్స్ అమ్మాయిలు వీడియోలు చేయకూడదు, ముస్లిమ్స్ అమ్మాయిలు హిందువుల గుడికి వెళ్ళకూడదు, ముస్లిమ్స్ అమ్మాయిలు వేరే హిందువుల పండగలు చేయకూడదు. హిందువులు మన దర్గాకి రావచ్చు, మన దేవుణ్ణి మొక్కొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ హిందువులు ఎప్పుడైనా సరే ఒక హిందువుని నువ్వు ఒక హిందువు అయి ఉండి ముస్లిమ్స్ దర్గాకి వెళ్తున్నావా అని చెప్పి ఎప్పుడూ ఎత్తి పొడవరు. నువ్వు ఉన్నావు చూసావా, నువ్వు ఒక ముస్లిమ్స్ అయి ఉండి నేను ముస్లిమ్స్ అమ్మాయిని నువ్వు దీపావళి పండగ చేసావని చెప్పి నువ్వు నన్ను ఎత్తి పొడుస్తున్నావు చూసావా. కుల మత విభేదాలు మనకే ఉన్నాయిరా, వాళ్ళ ఉండవు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. అర్థమైనా? నీలాంటి చీడ పురుగు ఒక్కడుంటే చాలరా సమాజానికి. నీలాంటి పనికి మాలిన ఎదవ ఉంటాడు చూసావా, నీలాంటి వాళ్ళు. ముస్లిమ్స్ అమ్మాయి అయినా హిందువుల అమ్మాయి అయినా ఆడజాతి ఒకటేరా. ఎదవ సచ్చినోడు కష్టాలు అనుభవించిండో, రామ భక్తులు ఆయన మందిరాన్ని నిర్మించడం కోసం అన్ని కష్టాలు అనుభవించారనేది ఈరోజు మనమందరం ఒకటి గమనించాలి. రాముడు అనేవాడు కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది తప్పు అభిప్రాయం. రాముడు అనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఈ కల్చర్కి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ నైతిక విలువలని ఆయన నుంచి తరతరాలుగా ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రామ జన్మ అనేది ఒక స్పెషల్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చిండు, ఆయన ఏ విధంగా తన ప్రజలకు పరిపాలించిండు, ప్రజల కోసం ప్రజల మాట కోసం ఎన్ని త్యాగాలు చేసిండు. మనం ఎన్ని యాంగిల్స్లో తీసుకున్న రామాయణంని ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించి జీవిత విలువలకు సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో గౌరీ శంకర్ గారికి
సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీ శంకర్ గారికి సేవరత్న మరియు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. నెల్లూరు టౌన్ హాల్ మొత్తం ఆయన అభిమానులతో నిండిపోయింది. వీరి సామాజిక సేవా కార్యక్రమాలు 15 మండలాల్లో 623 గ్రామాలలో కవర్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా తిరుమల రెడ్డి ఐపీఎస్ వారి సిబ్బందికి ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన ఆయుధం. ఓటర్ దినోత్సవం ప్రధాన లక్ష్యం ఓటర్లకు సాధికారత, జాగరూకత, భద్రత కల్పిస్తూ సమాచారాన్ని అందించడం. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీతో పాటు కుటుంబ సభ్యులకు, తోటి స్నేహితులు, స్థానికులకు చైతన్యం కల్పించాలి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలచే ప్రతిజ్ఞా నిర్వహణ జరిపించాలి. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తండ్రి గారైన ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి 4 కోరికలు ఉన్నాయని, అందులో స్వచ్ఛ కాశీ, అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు కోరికలు తీరాయని, 4వ కోరికగా పీఓకేలో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని, అది మోడీ హయాంలోనే తిడుతుందని వారు నమ్ముతున్నట్లుగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నాబత్తుని శ్రవణ్ కుమార్ ఆర్పార్టీపై ఘాటైన విమర్శలు చేశారు. బయట ఊళ్ళ నుంచి తెనాలి వచ్చే జనానికి స్వేద తీరటానికి, రాత్రిపూట పడుకోవటానికి ఆ సత్రం పెట్టాడు. అలాంటి సత్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న ఏ పార్టీ నాయకులైనా ఆ సత్రాన్ని ఆదరించేవాళ్ళు. కాకుమాను రామారావు అనే అతను 50 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసాడు బిల్డింగ్ కడదామని. ఆ రోజు నుంచి జరగకపోయేవారికి వాళ్ళ కొడుకు వారసుడుగా కాకుమాను శరత్ వచ్చాడు. వాడు చిన్నప్పటి నుంచి మా దగ్గర తిరిగినాడు. వాళ్ళ నాన్న మా నాన్నగారు ఏమంటే తిరిగినాడు. ఆ వారసత్వంగానే ఆ శరత్ అనేవాడు మా ఇద్దరు అన్నదమ్ముల దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఈ రోజుకి, రేపుడికి, ఎల్లుండికైనా. అలాంటి వాడు అన్న ఈ సత్రం కట్టాము, అది ఓపెనింగ్కి మీ అన్నదమ్ములు వస్తే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు. సరేరా అని మీ ఇద్దరం వెళ్ళాం. అక్కడికి వచ్చింది ఎవరు? ఎమ్మెల్యేగా వచ్చాడు. నాకు అనవసరం, పార్టీ జెండా లేదు, ఏమీ లేదు. అన్నాబత్తుని శివకుమార్, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ అన్నదమ్ములు వీళ్ళిద్దరు, సత్యం గారి పిల్లలు. పార్టీకి అతీతంగా అది ఓపెనింగ్ జరగడం జరిగింది. తెనాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కొంతమంది ఆలపాడు రాజా చుట్టూ ఉండే ఒక 10 మంది బ్యాచ్, పేడ్ బ్యాచ్, వాళ్ళందరికీ నెలకి 10,000-20,000 శాలరీ ఇవ్వాలి. ఆలపాడు రాజా ఇవ్వకపోతే వాళ్ళు ఉండరు. నేను ఎందుకు తిడతానని డైరెక్ట్ పేరు పెట్టి ఈ పోస్ట్ పెట్టింది టీడీపీ ఆఫీసు నుంచి పెట్టారు. తర్వాత తెలుగు మహిళ దాంట్లో పెట్టారు. ఈ పెట్టింది ఎవడో ఒక డ్రైవరు, ఆలపాడు రాజా డ్రైవరు. దమ్ముంటే రా, సోషల్ మీడియాతో మనకొద్దు. నేను ఐతనగర్ గడ్డలో పుట్టా, మార్కెట్ ఏరియా నా అడ్డా, రా చూసుకుందాం, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఏదైనా ఉంటే విలేకరుని పిలుద్దాం, తెనాలి ప్రజలను పిలుద్దాం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినాడివి, నేను స్థానికుడిని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చా? ఎడ్లపల్లి నుంచి గుంటూరు వెళ్ళా, గుంటూరు నుంచి ఏలూరు వెళ్ళా, ఏలూరు నుంచి ఏమూరు వచ్చి, ఏమూరు నుంచి తెనాలి వచ్చావు. ఇది ఆలపాడు రాజా ఇల్లు, పార్టీ ఆఫీసు కాదు. ఆలపాడు రాజా ఇల్లు అంటున్నారు. అందువల్ల చాలా మంది రావట్లేదు. నీ వల్ల తెలుగుదేశం పార్టీ తెనాల్లో వీక్ అవడానికి కారణం, జనసేన పెరగడానికి కారణం నువ్వు. ప్లస్ నీకు సీట్ లేదని జగన్ సైకో అంటాం మనం. ఇవాళ నీకు సీట్ లేదని నీకు సైకో పిచ్చెక్కి రోడ్లు ఎమ్మడి తిరుగుతున్నావు. బయట వాడాడు, ఈ వార్డు రాకూడదు, ఈ వార్డు ఆ ఊరు వెళ్ళకూడదు, ఆ ఊరాడు ఈ ఊరు రాకూడదు అంటావుగా. ఇవాళ నువ్వు తెనాలి నుంచి ఏం తీసుకెళ్తున్నా? అంత నీ వల్ల తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. నాదెండ్ల మనోహర్ గారిని ఆలపాడు రాజా ఆత్మీయ సమ్మేళనాన్ని మీటింగ్ పెట్టు, డయాస్ మీద 2 చైర్లు వేసావు. తెనాలి మీరిద్దరు తప్ప ఎవరు లేరా? నీ ఉనికిని కాపాడడం కోసం నువ్వు పాదయాత్ర చేస్తున్నావు, అది అందరికీ తెలుసు. చంద్రబాబు గారు సతీమణిని అసెంబ్లీలో తిట్టిస్తే ఆ రోజు తెనాలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైపోయారు. ప్లస్ చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడితే ఆ రోజు ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఒంటి మీద కిరోసిన్ నువ్వు పండించుకోవచ్చుగా. అంటే చంద్రబాబు కోసం, పార్టీ కోసం చేయరు. ఇప్పుడు ఆలపాడు రాజా కోసం మొన్న ఒకటి స్టేజీ మీద రసూలో బొసూలో వాడి పేరేందో నాకు కూడా సరిగ్గా తెలియదు. ఓ రోజు కొడదామనుకున్నా, కుదరలా. వాడు స్టేజీ మీదకి వచ్చి ఇదంతా స్టోరీ, వాడికి నిజంగా పోసుకొని కాల్చుకోవచ్చుగా. ఆలపాడు రాజా కోసం అంత సీటు రాదు అనే వరకు
అది చేయడు. ఓ అన్న అంబక్కు షో వర్క్ ఇదంతా చంద్రబాబు గారు హైకమాండ్ చూసి అమ్మో రాజాకి ఎంత ఉంది కావాలా సీట్ ఇస్తుందని వీళ్ళు భ్రమ. జనసేన పొత్తులో మన సీటు నాదెండ్ల మనోహర్ ఖాయం, అంతవరకు గ్యారంటీ. ఆలపాటి సీట్ లేదు, జిల్లాలో సీట్ లేదు. ఈయన పొద్దున్నే లేచిన కానించి అప్పిరేటుతో మాట్లాడతాడు, పొద్దున్న 5ంటికి మాట్లాడతాడు అప్పిరేటుతో. వ్యాపార సంబంధాలు ఉంటాయి. ప్లస్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మన పార్టీలోకి వచ్చాడు అనుకోండి, అంతకుముందు ఏ పార్టీలో ఉన్నా ఆయనతో మాట్లాడతాడు. ఈయన ఎవరెవరితో అయినా మాట్లాడుకోవచ్చు. మీ అన్నదమ్ములు ఇద్దరం మాట్లాడుకోకూడదు. మీ అన్నదమ్ములు వెళ్ళి ఏదన్నా ప్రోగ్రాం ఓపెనింగ్ చేయకూడదు. ఈయనే తెనాల్లో ఈయన రాసిచ్చారా? ఈయన ఓపెన్ చేయాలా? పిచ్చి పిచ్చి ఆలోచనలతో తెలుగుదేశం పార్టీని నాశనం చేయబాకండి. నేను అన్న మాటలన్నీ టీడీపీ సంబంధించింది కాదు, తెనాల్లో కొంతమంది టీడీపీ వాళ్ళకు సంబంధించిన మాటలే నేను మాట్లాడా. క్రికెట్ ఒక స్టేడియంలో క్రికెట్ జరుగుతుంది అంటే ఆ నగరంలో క్రికెట్ సంబరాలు మొదలైనట్లే. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్లు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు హైదరాబాదులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత్ బౌలింగ్ దెబ్బకి 246 పరుగులకే కుప్పకూలింది. అందులో స్టోక్స్ 70 పరుగులు, బిస్టోక్స్ 37 పరుగులు, డకట్ 35 పరుగులు చేశారు. బుమ్రా 2 వికెట్లు, జడేజా 3 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, అక్షర్ 2 వికెట్లు తీసుకున్నారు. టీ టైంకి ఇండియా బ్యాటింగ్ దిగింది. రోహిత్ శర్మ, జస్వాల్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించారు. రోహిత్ శర్మ 24 పరుగులకే అవుట్ అయ్యారు. అయితే తరువాత వచ్చిన గిల్లు జస్వాల్కి సపోర్ట్ చేస్తూ 11 పరుగులు చేసి నిలకడగా రాణిస్తున్నాడు. జస్వాల్ 76 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ రీచ్ 1 వికెట్ తీసుకున్నాడు. మా అభయ టీవీ ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.